ఉక్రెయిన్పై రష్యా ఉగ్రరూపం ప్రదర్శించింది. కీవ్పై ఒక్కసారిగా 479 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ మూడేళ్ల యుద్ధంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో యుద్ధం జరగలేదని కీవ్ ప్రకటించింది. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇది పెద్ద డ్రోన్ దాడిగా భావిస్తున్నారు విశ్లేషకులు. తమ వాయుసేన స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేసిన నాటి నుంచి రష్యా మరింత కఠినంగా స్పందిస్తోంది. మధ్య పశ్చిమ ఉక్రెయిన్లో ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు రష్యా వెల్లడించింది. మాస్కో ప్రయోగించిన వాటిల్లో 277 డ్రోన్లు, 19 క్షిపణులను మార్గం మధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మొత్తంగా కేవలం 10 డ్రోన్లు మాత్రమే లక్ష్యాలను తాకినట్లుగా తెలిపింది. సాధారణంగా రష్యా డ్రోన్ దాడులు సాయంత్రం మొదలై తెల్లవారి వరకు కొనసాగుతాయి. చీకట్లో చాలా వరకు యూవీఏలను గుర్తించడం కష్టం కావడంతో ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది రష్యా. ఇప్పటి వరకు రష్యా దాడుల్లో 12,000 మంది ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు రష్యా మాత్రం తాము కేవలం సైనిక స్థావరాలని లక్ష్యంగా చేసుకున్నట్లుగా చెబుతోంది. చైనా, అమెరికా తర్వాత మూడో అతిపెద్ద నేవీ రష్యా వద్దే ఉంది. కానీ ఇటీవల ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో దానికి తీవ్ర స్థాయిలో ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రస్తుతం మాస్కో వద్ద 79 జలాంతర్గాములున్నాయి. వీటిల్లో 14 అణుశక్తితో పనిచేస్తాయి. ఇక 222 యుద్ధ నౌకలు కూడా ఆ దేశాల అమ్ముల పొదిలో ఉన్నాయి. వీటితో రష్యా నౌకాదళం కోసం సరికొత్త వ్యూహాన్ని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆమోదించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యమని వెల్లడించారు.